శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా తమకు వద్దకు వచ్చినటువంటి కాలభైరవుని యొక్క దర్శనం చేసుకుని చాలా మురిసిపోయారు. ఆ కాలభైరవుడు ఎలా ఉన్నాడు అనేది శ్రీనాథుడు మనకి చక్కగా వర్ణించి చెప్పాడు. ఆ పద్యాన్ని ఒక్కసారి గమనిద్దాం. కనియన్ కుండలి రాజకుండలు మహాకాలున్ లలాటస్థలి జనితానల్ప కృపీట సంభవ పటుజ్వాలా కరాళాక్షు పావనునిన్ బ్రహ్మ కపాలహస్తుని జటావ్యాఢౌకన ప్రౌఢ దివ్య నదీ వాట్ లహరి పరస్పరహతి వ్యగ్రారవున్ భైరవున్. వాళ్ళు చూస్తే మహాసర్పాలన్నీ కూడా కాలభైరవుడికి చెవులలో వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. ఆ లలాటంలో లలాటంలో ఫాల ప్రదేశంలో పుట్టినటువంటి అనల్పమైనటువంటి తీవ్రమైనటువంటి జ్వాలల చేత అటువంటి కన్నులు గలవాణ్ణి, పావనమైనటువంటి వాణ్ణి, బ్రహ్మకపాలాన్ని ధరించినటువంటి వాణ్ణి, ఆ వియత్ గంగా నది అతని జటల నుంచి, కాలభైరవుని జటల నుంచి కిందకు వస్తూ ఒకటి ఇంకొకటితో కొట్టుకుంటూ ఉండగా ఆ ధ్వని చాలా తీవ్రంగా వస్తూ ఉండగా ఆ భైరవుడు ఎంతో తేజవంతంగా విరాజిల్లుతుంటే అటువంటి భైరవుణ్ణి లక్ష్మీనారాయణుడు దర్శించారు. వారిద్దరూ కూడా అనుకున్నారు, ఎంతటి మహాభాగ్యమో మనకి ఇతని దర్శనం మనకి లభించింది అని. తరువాత శివుని ఆజ్ఞ మేరకు అతడు కాశీనగరికి విచ్చేసి అక్కడ అడుగుపెట్టిన వెంటనే ఆ బ్రహ్మ యొక్క తలను నరికినటువంటి, తునిమి వేసినటువంటి పాతకం ఏదైతే ఉందో అదంతా నశించి పాతాళానికి వెళ్ళిపోయింది. అతను అంతవరకు పట్టుకుని తిరుగుతున్నటువంటి బ్రహ్మకపాలం నేల మీద పడిపోయింది. అతను చేసినటువంటివన్నీ కూడా పటాపంచలైపోయి కాశీకి అధిష్టాన దేవతగా తలవరి అంటాడు శ్రీనాథుడు. తలవరిగా అంటే మనకి ఒక రాష్ట్రానికి, స్టేట్కి డీజీపీ ఎలా ఉంటాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లాగా, ఇంకా అంతకన్నా రక్షణాధికారి ఇంకెవరూ ఉండరు. అటువంటి కాలభైరవుడు కాశీలో సుప్రతిష్ఠితుడయ్యాడు. ఈ కథను ఎవరైతే వింటారో వారికి సర్వ పాప హరణం అయ్యి ఆయురారోగ్యములు మంచి అంతా జరుగుతుందని ఈ కథ యొక్క ఫలశ్రుతి. తరువాత హరికేశుడు అనేటువంటి యక్షుడు, ఆ హరికేశుడు శివునికై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే శివుడు అతనికి కాశీలో దండనాయక పదవిని ఇచ్చాడు. అతడే దండపాణి. కాలభైరవుని తరువాత అంతటి ప్రశస్తి వహించిన వాడు దండపాణి. ఇతని దయ వలనే కాశీలో ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచుకోగలరు. ఇతని దయ లేనటువంటి వాళ్ళు కాశీ నుంచి నెట్టివేయబడతారు అని చెప్పబడింది. పొడవైనటువంటి, నిండైనటువంటి దేహం కలిగిన వాడు దండపాణి. పరమేశ్వరుని యొక్క ప్రమధుడు ఈ దండపాణి. తరువాత చెప్పబడినటువంటి వృత్తాంతం జ్ఞానవాపికా తీర్థ మాహాత్మ్యము. శివుడు మహాతాండవం చేసిన తర్వాత అతనికి చాలా దప్పిక వేసింది. ఆ దప్పిక ఎంతకీ తీరలేదు. అతను
ఈశానుడు అనేటువంటి పేరుతో కాశీకి వచ్చి తన త్రిశూలాన్ని నేల మీద కొడితే అది సప్త పాతాళాలు దాటి చాలా కిందకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక తీవ్రమైనటువంటి ధార ఆకాశం అంత ఎత్తుకి ఎగబ్రాకింది. దానివల్ల ఈశ్వరుని యొక్క ఈశానుడు అని పేరు గలవాని యొక్క దప్పిక తీరిపోయింది. ఆ ఈశానుడు విశ్వేశ్వరుని ప్రార్థించగా ఆ కుండికను జ్ఞానవాపి అనేటువంటి పేరుతో శివుడు ఎల్లప్పుడూ అక్కడే ఉండేటట్లుగా అమృతప్రాయమైనటువంటి నీరు అక్కడ ఉండేట్లుగా శివుడు అనుగ్రహించాడు. ఆ తరువాత చెప్పబడినటువంటి ఇతివృత్తం సుశీల అనేటటువంటి స్త్రీ కళావతిగా మరుజన్మలో ఎలా కళావతి అయింది అన్న ఉపాఖ్యానాన్ని మనము తర్వాత చూద్దాం.